అసలు భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర నాయకత్వానికైతే పొత్తులకు సంబంధించి ఎలాంటి సందేశం లేదు, ఎలాంటి సంకేతం లేదు. వీళ్ళకేం చెప్పలేదు ఇట్లా వెళ్ళండి అని కానీ వెళ్ళొద్దని. మీరు మామూలుగా మీరు సింగల్గా పోటీ చేయడానికే ప్రిపేర్ అవ్వండి అని చెప్పేశారు. వాళ్ళకి సీట్లకు సంబంధించి కూడా నియోజకవర్గాల వారీగా ఎంతమంది పోటీ పడతారో అప్లికేషన్స్ తీసుకోమన్నారు. ఒక్కొక్కరు 10 నుంచి 15 మంది అప్లికేషన్స్ పెట్టారు ఒక్కో నియోజకవర్గానికి. అది నడిచిపోయింది. ఇక ఓన్లీ అధిష్టానం కూడా వీళ్ళెళ్ళి అధిష్టానాన్ని వెంట పడితే తెలుగుదేశం వాళ్ళు అప్పుడు చివరికి ఎట్టకేలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన షరతు ఏదో ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. మేబీ పార్లమెంట్ సీట్లు ఎక్కువ అడుగుతుండొచ్చు. ఇక రేపో మాపో పొత్తు ఖరారు అవుతుంది కూడా, అవుతుంది. ఎందుకంటే రాధాకృష్ణ గారు రాశారంటే అయ్యే అవకాశమే ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది, అయితే లోపల పేజీలోనూ చిన్న ముక్కగానే వేసింది. 2021 ఆ తర్వాత జరిగే అవకాశం ఉందని. అంటే ఇప్పుడు 17, 18, 18, 19 వచ్చేటప్పటికి వాళ్ళకి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి. అయితే కార్యవర్గ సమావేశంలో పొత్తుల మీద చర్చలు ఏమి ఉండవు. అది అయిపోయిన తర్వాతన ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఎవరిని చేర్చుకోవాలి ఏంటి అనేటువంటి దానికి సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ ప్రపోజల్ వీళ్ళకి చెప్పున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, వాస్తవంగా వీళ్ళు ఒప్పుకోవడం అన్నది ఒకటే.